యుఏలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ లో అట్టహాసంగా జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో 2025 లో అనూహ్యమైన ఇన్సిడెంట్ చోటు చేసుకొని అందరినీ కలిచివేసింది. ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తున్న భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా ల్యాండ్ క్రాష్ అవ్వడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ తన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి గురైన తేజస్ ఫైటర్ జెట్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. ఈ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసింది. 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ గా రూపొందించిన తేజస్ డెల్టా వింగ్ డిజైన్ మరియు సింగిల్ ఇంజన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండడం వల్ల చురుకైన మరియు సమర్థవంతమైన యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. టేక్ ఆఫ్ సమయంలో 13,300 కిలోల మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ తో సుమారు 4,000 కిలోల వరకు పేలోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ సీట్ ఫైటర్ వేరియంట్, ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్, అలాగే నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నేవల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇది భారతదేశం స్వయంగా రూపొందించి తయారు చేసిన తొలి ఇండిజినియస్లీ డెవలప్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో దేశీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచింది. అదనంగా ఇప్పటి వరకు భారత వాయుసేన వినియోగంలో ఉన్న పాత MiG-21 విమానాలకు రీప్లేస్మెంట్ గా పనిచేస్తుంది. అయితే ఒకటో లేదా 2 క్రాష్లతో తేజస్ లాంటి నమ్మకమైన ఫైటర్ పనితీరుని జడ్జ్ చేయలేము. అలాగే తేజస్ may have faced a setback today, but it continues to stand as a symbol of India's growing aerospace strength tomorrow. Thank you.